గుడ్ ఈవినింగ్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు ఈ వీడియోలో ఐడియా బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఐడియా బ్యాంక్ గురించి షేర్ రికమెండ్ చేశాము. మన ఫ్రైడే 10 రూపీస్ పెరిగింది అండ్ ఈరోజు 3% ఆల్మోస్ట్ 3 వరకు తగ్గింది. సో ఇది ముందు పెరగడానికి ఆస్కారం ఉంది. మీకు తెలుసు ఐడియా బ్యాంకులో దాని వాటా ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి 90% అబౌవ్ ఉంది. అది అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది ప్రైవేట్ కోసము. దానికి ఆల్రెడీ ఇద్దరు బిడ్డర్స్ వచ్చారు, కోటక్ బ్యాంక్ వాళ్ళు అండ్ ఒక ఫారెన్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ మార్చ్ వరకు ఖరారు అవుతుంది. దాన్ని బట్టి ముందు పెట్టడానికి అవకాశం ఉంది. సో దీని యొక్క ఫండమెంటల్స్ టెక్నికల్ చూద్దాము ఈ వీడియోలో. ఇక్కడ ట్రెండ్ లైన్ వాళ్ళ గురించి ఐడియా బ్యాంక్ గురించి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది. సో వీళ్ళు మొత్తం స్టడీ చేసి ఇచ్చారు కాబట్టి ముందు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అట్లనే స్క్రీన్ ద్వారా దీని యొక్క ఫండమెంటల్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,19,195 కరెంట్ ప్రైస్ 111 రూపీస్ ఉంది. ఇది హైయెస్ట్ 118 అంటే ఆల్మోస్ట్ మన ఫ్రైడే హైయెస్ట్ వెళ్ళి మనకు తగ్గింది. అండ్ 65 ఆల్మోస్ట్ 66 రూపీస్ దీని యొక్క లోయెస్ట్ ఉంది. సో దీని యొక్క స్టాక్ పే ఆల్మోస్ట్ 12.8 ఉంది, చాలా తక్కువ చెప్పవచ్చు. బిలో 50 ఉంది. బుక్ వాల్యూ ఆల్మోస్ట్ 60 రూపీస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు డబుల్ ఉంది కాబట్టి ముందు ప్రయత్నం కావాల్సి ఉంది. డివిడెండ్ ఈల్డ్ కూడా ఆల్మోస్ట్ 2% వరకు ఉంది. అండ్ ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ కూడా బాగుంది. ఆర్ఓసి 6.7 ఆర్ఓఈ 30.6 ఉంది. ఇప్పుడు ప్రైస్ వాల్యూ 10 రూపీస్. అండ్ ప్రమోటర్స్ హోల్డర్స్ ఆల్మోస్ట్ 94.7 అంటే ఎల్ఐసి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఇందులో చాలా స్టేక్ ఉందని మనం గ్రహించవచ్చు. అండ్ ఈపీఎస్ కూడా 8.63 ఉంది. సో ఫండమెంటల్ బాగుంది అండ్ ఇన్ఫర్మేషన్. సో దీని యొక్క మన వాటా క్యాపిటల్ మన బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సెప్టెంబర్లో 10,750 ఉంది. దీని యొక్క రిజర్వ్స్ 57,370 ఉంది. అండ్ బ్యాంక్ కాబట్టి దీని డిపాజిట్స్ మూలంగా 3,03,212 మన బారోయింగ్స్ ఉన్నాయి, అంటే లోన్స్ ఉన్నాయి. సో లోన్స్ సాధారణమైన బ్యాంకు లోన్ సిస్టమ్ కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ దీని యొక్క ఎవ్రీ ఇయర్ ఈ 10,000 మీద ఆల్మోస్ట్ సుమారు 8.63 ఈపీఎస్. లాస్ట్ 7,656 అండ్ ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి 9,330 ఆల్మోస్ట్ దాని ఒక క్యాపిటల్ వచ్చేసింది. సో ఫండమెంటల్గా ఇది బాగుందని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ మనకు సరిపోతుంది. సో దీని యొక్క వాటా పరంగా చూస్తే బ్యాలెన్స్ షీట్ పరంగా కానీ అండ్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ ఇక్కడ చూడండి 95.72 ఉంది. సో ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ 49.24 ఉంది. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఇండియా కూడా 45% ఉంది. సో ఫండమెంటల్గా బాగుంది. టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్గా సో ఇది చార్ట్, ఇది మనం ఇది ఆల్మోస్ట్ మనం 1 మంత్లో చూద్దాం. 1 మంత్లో దీని యొక్క పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఈ చార్ట్ ఇక్కడ 1 మంత్ మనకు కనిపిస్తుంది. సో 1 మంత్లో చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇది ఆల్మోస్ట్ 1 మంత్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 82 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఆగస్టు నుంచి ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 మంత్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 రూపీస్ నుంచి 110 రూపీస్ పెరిగింది. సో ఈ మంత్లో కూడా ఆల్మోస్ట్ పెరిగి హైయెస్ట్ పోయి తగ్గింది. అండ్ వీక్లీ బేస్లో చూసినా కూడా మీకు స్టాక్ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. సో వీక్లీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ఆల్మోస్ట్ 4-5 వీక్స్ కన్సల్టేషన్ ఉంది. అంటే కన్సల్టేషన్ అంటే పైకి కానీ కింది పోక ఒక దగ్గర ఆల్మోస్ట్ ఉండడము. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కొద్దిగా పైకి పోయింది, మళ్ళీ కన్సల్టేషన్ పైకి పోవడానికి కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి కూడా ఇది పెరుగుతుంది. సో ఈ డేలో చూస్తే కూడా నాకు ఈజీగా కొద్దిగా ఏర్పడుతుంది. సో డేలో ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ చాలా నుంచి కన్సల్టేషన్ అయ్యి ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ సమాంతంగా 10 రూపీస్ వరకు పెరిగింది. అండ్ ఈరోజు 3 రూపీస్ తగ్గింది. కాబట్టి ఇక్కడ మనము 92 వరకు మంచి సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో 92 కిందికి దినంత వరకు కూడా ఇక్కడ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. తగ్గడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే ముందుకు పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ దీని యొక్క బిడ్డింగ్ ఫైనాన్షింగ్ కాలే కాబట్టి ఇది ఉంది. అండ్ ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ చూసి కూడా చాలా బాగుంది, 68 ఉంది. లేకపోతే డేలో 68 అండ్ వీక్లీ కూడా చూడాలి. వీక్లీ అండ్ డే మంత్లీ 60 అబౌవ్ ఉంటే చాలా బాగుందని చెప్పచ్చు. ఇక్కడ వీక్లీ 63 ఉంది. అండ్ మంత్లీ చూద్దాము. మంత్లీ ఆల్మోస్ట్ కూడా సేమ్ ఉంటుంది, 63 ఉంది. సో ఇక్కడ డైలీ మా వీక్లీ మంత్లీ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్టాండర్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇది ముందు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ షేరు ఎంత తగ్గితే అంత మంచిది అనుకుని ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం ఎవ్రీ 5 రూపీస్ కానీ 10 రూపీస్ తగ్గినప్పుడు అక్యుములేట్ చేయడం బెస్ట్. ఇది ఒక 200 వరకు పోతుందని చాలామంది నిపుణులు చెప్తున్నారు.
సో ముందు ముందు పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది. బట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్, ఎటువంటి రికమెండేషన్ కానీ ఎటువంటి అడ్వైజ్ కాదు, ఇది ఓన్లీ మీ అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. మీరు మరింత రీసెర్చ్ చేసుకొని ఇందులో పెట్టుబడి పెట్టడానికి చూస్తున్నాను. సో వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే మిర్రర్ యూట్యూబ్ ఛానల్. సో మరిన్ని వీడియో ఇవ్వడానికి నాకు అవకాశం కల్పిస్తుంది. థ్యాంక్ యూ. మరొక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.